నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం బాలేదండి. ఎందుకని? ఎందుకంటే ఇక ఏది బాలేదు. అంటే మహిళలకు ఉచిత బస్ ఇచ్చాడు కదా, వేస్ట్ అది. వేస్ట్. ఇంకా మీరు వేరేది కూడా ఇచ్చినా బాగుండేది. మహిళలు అయ్యండి అలా చెప్తారు, ఫ్రీగానే వెళ్తున్నారు కదా. ఇక్కడ విలేజ్లలో చూడాలి పాపం వాళ్ళ ఇబ్బంది. ఇక్కడ లోకల్ పర్వాలేదు కానీ విలేజ్లలో చూడాలి, చాలా కష్టం. అంటే రైతులకు రుణమాఫీ కూడా చేశాడు కదా. మేము సిటీలో ఉంటుంది, మీకు ఉచిత కరెంట్ వస్తుందా? మాకు లేదండి. గ్యాస్ లేదు, ఉచిత కరెంటు లేదు, మాకు ఏది లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ కూడా మారుతుంది అని అన్నారు. మరి ఏం మార్పులని గమనించారా మీరు 8 నెలల్లో? ఏం మార్పు లేదండి. మా మట్టుకైతే ఏం మార్పు లేదు. విద్యార్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా అంటున్నాడు కదా. అంత ఏం లేదండి. ఏం లేదు. ఏం లేదు. అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా? అది బాగుండేలేండి. ఎందుకని? దేనికైనా బాగుండే అండి. ఇంకా చెప్పొద్దు కానీ దేనికైనా అంటే ఆయన బాగుండేది. ఈ ఉచిత బస్సు ఇవన్నీ పెట్టలేదు కదా మరి. పెట్టలేదు కానీ వేరేటి పథకాలు పెట్టాడు కొన్ని, బాగుండేది. ఆయన పెట్టింది కూడా రైతు బంధు, రైతు బీమా ఇవే కదా పెట్టింది. అది పెట్టాడు, కొంచెం సిటీలో కూడా కొన్ని పెట్టాడు. సో ఆయన పరిపాలన మీకు నచ్చింది. నచ్చింది.